గత 5-6 రోజులుగా తిరుమల కేంద్రంగా జరుగుతున్న వార్తలు ఎలా చూడాలంటారు అసలు ఈ వార్తలు అన్నిటిని? ఇవన్నీ ఏంటంటే గత ప్రభుత్వంలో అధికారంలో ఉండగా అతను మత విద్వేషాలు లేపిన విషయం తెలుసు. అతను 4-5 ఏళ్ల నుంచి నేను చూస్తూనే ఉంటాను. అతను ఎక్కిన కాడి నుంచి రథాలు తగలబెట్టడము, రాముల వారి విగ్రహాలు మెడలు తగలటము, విఘ్నేశ్వరికి మూత్రము, ఇవన్నీ అదిగాక ఎన్నెన్నో రకాలుగా హింసించాడు. దేవాలయాలు నాశనం చేశాడు. అతను ఏమంటారంటే మత ఉగ్రవాది అని అంటారు. మత ఉగ్రవాది. అట్లాంటి వాళ్ళని మన పరిపాలన చేయటం చేతకాని వాడిని మనం ఎక్కించాం. ఎందుకంటే అన్ని మతాలు సమానంగా చూసేవాడే ముఖ్యమంత్రి. అట్లాంటి ముఖ్యమంత్రి కానప్పుడు అతను ఏం చేయాలి? నీకు మతం ఇష్టం లేదు, ఆ మతం ఇష్టం లేనప్పుడు దేవాదాయ శాఖ మంచి వాళ్ళకి ఇచ్చి ఆ శాఖను గౌరవించినట్టు నీకు ముఖ్యమంత్రి పదవి పోయేదా అని నువ్వు ప్రశ్నించుకోవాలి. ముందు నీకు పరిపాలన ఇచ్చింది మత విద్వేషాలు, కులాలు రెచ్చగొట్టడమా? మతం అంటే ఏంటో తెలుసా? మతానికి ఎంత గౌరవం ఉంటుందో తెలుసా జనాలకి? మతం అనేది ఎంతో పవిత్రమైనది, కులం కూడా అదే పవిత్రమైనది. మతాల్లో మనము ఉదాహరణకి బైబిలు ఎంతో పవిత్రమైంది, పురాణం ఎంతో పవిత్రమైంది, రామాయణం ఎంతో పవిత్రమైంది. అట్లాంటిని వాడుకొని ఇట్లాంటి రాజకీయం కోసం ఇతను చేయటం ఎన్నో పొరపాట్లు చేశాడు. అందుకని శ్రీమన్నారాయణుడు కూడా అతన్ని శిక్షించాడు. అతనికి 11 సీట్లు మాత్రమే ఇచ్చాడు. ఎందుకంటే గతంలో చాలా మంచి పరిపాలన చేసిన వాళ్ళు మనం వదిలిపెట్టాం. ఇవాళ ఉదాహరణకు చూడండి, ఇవాళ రాజధాని ఉందని మనం గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. అమరావతి రాజధానిని అన్నా క్యాంటీన్లు పెట్టారని చెప్పేసి గర్వంగా చెప్పుకుంటున్నారు ఎవరికి వాళ్ళు. అదిగాక 16,500 ఉద్యోగాలు ఇచ్చారని గర్వంగా చెప్పుకుంటున్నారు. ఈ ఎన్నికలు రేపు నవంబరు డిసెంబర్లో గ్యాస్ సిలిండర్ ఇస్తారంటున్నారు. 3 నెలల్లో ఇన్ని మంచి కార్యక్రమాలు చేశారని ఎవరికి వాళ్ళు చెప్పుకున్నారు, ప్రజలు చెప్పుకున్నారు. 4,000 రూపాయలు పింఛన్ ఇచ్చాడని చెప్పుకుంటున్నారు. 4,000 ప్లస్ 3,000 ఇచ్చాడు. అతి తక్కువ టైంలో అసలు అప్పుల రాష్ట్రంలో ఇంత శక్తివంతంగా డబ్బులు సంపాదించే నాయకుడే లేడు అని అంటున్నారు. అసలు రాష్ట్రంలో 100 రోజుల్లో ప్రభుత్వం విఫలమైపోయింది కాబట్టి దాన్ని డైవర్ట్ చేయడానికి తిరుమల లడ్డు వ్యవహారాన్ని తీసుకొచ్చారని చెప్పి జగన్మోహన్ రెడ్డి స్వయంగా చెప్తున్నారు కదా. మరి అన్నా క్యాంటీన్ పెడితే మంచి కార్యక్రమం కాదా? 3,000 నుంచి 4,000 ఇవ్వటం, 4,000 ఇవ్వటం మంచి కార్యక్రమం కాదా? పిల్లల భవిష్యత్తు కోసం 16,500 ఉద్యోగాలు ఇవ్వటం మంచిది కాదా? ప్లస్ దీనికి తోడు పింఛన్లు 3,000 ఎక్స్ట్రా పెంచి ఇవ్వటం మంచిదా కాదా? అది ఇవన్నీ తోడు రేపు నవంబర్లో గ్యాస్ సిలిండర్ 3 నెలలు ఎవరైనా ఛాలెంజ్ చేస్తా. అతను గత ప్రభుత్వంలో అంత సంపద సృష్టించి ఆయనకి ఇచ్చినా కానీ 7 నెలల దాకా అమ్మబడిలా. అదిగాక వాలంటీర్లకు కూడా మినిమం 8 నెలలు పట్టింది, 9 నెలలు పట్టింది వాలంటీర్లు ఇవ్వడానికి కూడా. అది పెట్టి ఇది పెట్టి ఏదేదో పరీక్షలు అని చెప్పేసి వాలంటీర్లకు కూడా తొందరగా ఇవ్వాల. పైపెచ్చు అమ్మబడి అతను 5 సంవత్సరాల్లో 3 సంవత్సరాలే ఇచ్చినట్టు. ఎందుకంటే ఒక సంవత్సరం మటుకి 15,000, 14,000, 12,000, 8,000, 7,000 కూడా ఇచ్చాడు. అదిగాక నిరుద్యోగ వృత్తి తీసేశాడు అతను. అన్నీ తీసేసినోడండి వాడు. అతనికి సంబంధం ఏందన్నా అంటున్నారు ప్రజల్లో. నాకు ఎంతోమంది దగ్గరికి వెళ్తున్నాను. నేను యూనిట్ ఇన్ఛార్జిగా చేశాను. నాకు ఎంతోమంది చెబుతున్నారు, అయ్యా 3 నెలలే కదా అయింది, ఎట్టగిస్తారయ్యా? 3 నెలలు ఇవ్వమంటే ఇస్తారు, ఎట్టగలుగుతారు? సంపద సృష్టిస్తారు కదా, 1 సంవత్సరం అన్న ఓపిక పట్టాలా లేదా అని ప్రజలు నిర్ణయించుకున్నారు. కల్తీ జరగలేదు, ఇదంతా హంబక్కు అంటున్నారు కదా. మరి వచ్చిన రిపోర్ట్ కూడా ఫేక్ అంటున్నారు కదా. మరి దాన్ని ఏమంటారు? చంద్రబాబు నాయుడు అనే అతను ఫేక్ ప్రచారం కానీ ఫేక్ వాటికి కానీ అలవాటు పడ్డు. ఆయన సంపద సృష్టించాలన్న ఆలోచనలోనే ఉంటాడు కానీ ఈ ఫేక్ ప్రచారాలు ఎట్లాంటి మత ఘర్షణలు పెట్టే ఆలోచన ఆయనకి ఎప్పుడూ ఉండదు. బిడ్డల భవిష్యత్తు చూస్తాడు. ఎప్పుడు మంచి కార్యక్రమాలు చేద్దాం, వాళ్ళకి భవిష్యత్తు ఎలా ఉంటుంది, రాజధాని లేని రాష్ట్రాన్ని భవిష్యత్తు చేద్దాం అని చెప్పేసి ఆయన ఆలోచనలో ఉన్నాడు. కానీ ఈ లడ్డు అనేది ఏంటంటే అతను ఆగం చేశాడు కాబట్టి మనకేంటంటే తిరుమలనే కాదు, ఇది ప్రపంచ స్థాయిలో ఒక తిరుమల అనేది, ఒక ప్రపంచ స్థాయిలో వెంకటేశ్వర స్వామి అనేది కలియుగ దైవం. అట్లాంటి దైవం మీద అపచారం చేశాడనే బాధతో ఆయన అది బయట పెట్టాడు. కానీ ఏ బయట పెట్టాడు చెప్పు?
మీ ఏ విషయం సరే ఆయన ఇంతవరకు మాట్లాడాల. మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఎంతో బాధ్యతతో ఉన్నాడు. ఎందుకు చూసావా, నిన్న మన దశావతార వెంకటేశ్వర స్వామి గుడి గారికి వెళ్ళాడు. వెళ్ళి చక్కగా ఆయన మా అబ్బాయి మనం అందరూ చక్కగా హిందూ ధర్మాన్ని కాపాడాలి, హిందూ ధర్మే కాదు అన్ని ధర్మాలు కాపాడుకుంటూ పోదాం, ఇట్లాంటి మత ఉద్దేశాలు ఉండాలి, మతాలని గౌరవించిన మనకు ముఖ్యమంత్రులు మనకు అవసరం లేదని మీరే నిర్ణయించున్నారు కాబట్టి మంచి పరిపాలన ఇచ్చారు. ఇట్లాంటి వాళ్ళని ఇంకా మనం తలుచుకోకూడదు అనే ఆలోచనలో ప్రజలు ఉన్నారు. నిజంగానే లడ్డూలో కల్తీ జరిగిందని మీరు భావిస్తున్నారా? నిజంగానే జరిగిందండి. నేను వెళ్ళానండి, అంతకుముందు వెళ్ళా. లడ్డు ఇంత సైజు ఉండేదండి, అంతకుముందు ఇంత సైజు ఉండేది, సైజు తగ్గించాడు. ప్లస్ ఏందో అదొక రకంగా ఉండేదండి. మేము ఎంతోమందికి చెప్పాను. నేను తిరుపతి వెళ్ళి ఆయన ఉన్నప్పుడు ఒక్కసారి వెళ్ళా, ఒకసారి. తర్వాత నేను నెలను కూడా వెళ్ళాలా. అక్కడ పవిత్రం లేదు, అపవిత్రం ఎక్కువ ఉంది. అంత మాయా దోపిడీ, అంత దోపిడీయే. ఎందుకంటే 3,000 రూపాయలంట టికెట్. ఏది మామూలుగా సామాన్య మానవుడు లోపలికి పోవాలంటే 3,000 నుంచి 5,000 మా బొట్టోళ్ళు వెళ్ళాలంటే. ఇంకా అట్లాంటప్పుడు ఇంకా తిరుపతి దర్శనం ఏం వెళ్ళాలి? తిరుపతి దర్శనం అంటే మహాపుణ్యక్షేత్రం అండి, కలియుగ దైవం అండి. అట్లాంటి కలియుగ దయాన్ని ఇబ్బంది పెట్టాడనే బాధ తప్పితే ఇంకా మాకు రెండో ఆలోచన లేదండి. మరి ప్రజెంట్ చూస్తే కనుక ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తిరుమలలో తీసుకుంటున్న ఈ చర్యలు, ఈ నెయ్యి మార్చడం కానీ ఇప్పుడు ఎలా ఉందని భావిస్తున్నారు మరి మీరు? నాతో ఎంతోమంది చెబుతున్నారు. మన తిరుమల ఒక ఆయన వెళ్ళి వచ్చాడు, లడ్డు బాగుందన్న, చాలా బాగుంది, ఇలా స్మెల్ 4 రోజుల నుంచి తర్వాత ఇంకా రుచిగా ఉందన్న. మదర్ ప్రామిస్ అండి, 4 రోజుల తర్వాత ఇంకా బాగుందన్న లడ్డు. ఇంతకుముందు లడ్డు 4 రోజులకు వాసన వచ్చేది, ఇవాళ మంచిగా ఉంటుంది, బాగా టేస్ట్గా కూడా ఉంటుంది. ఫస్ట్ రోజు కన్నా 4 రోజుల తర్వాత ఇంకా టేస్ట్గా ఉంటుంది అని చెప్పాడండి. మరి ఓవరాల్గా ఏం చెప్తారు? ఈ కల్తీ వ్యవహారాన్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు? మరి జగన్మోహన్ రెడ్డి దీన్ని రాజకీయం చేయాలని ఎందుకు చూస్తున్నాడు అనుకోవాలంటారు? ఇంకేముందండి, ఆయన పని అయిపోతే ఎప్పుడు అయిపోయింది. ప్రజలు ఆయన మర్చిపోతే ఇంకెందుకండి ఆయన రాజకీయం చేయాల్సినంత అవసరం లేదండి. ప్రజలు 11 సీట్లు ఇచ్చారు. నెక్స్ట్ అతనికి మాట్లాడటం చేత కాదు, పరిపాలన చేత కదనే కదండి ఆయన పంపించింది. ఇంక దాని గురించి ఆలోచన ఏందండి? అతని నెక్స్ట్ ఆయన ఎమ్మెల్యే కూడా పనికిరానంటున్నాడండి. అతను మాట్లాడటమే చేతగానే మనిషికి ఏం పదవి ఇవ్వాలి? ఆయనకి ఏం మాట్లాడతాడు? అతనికి అసలు మాట్లాడటమే తెలియదండి. పోయినసారి మనకి విదేశాలకు వెళ్ళి ఉద్యోగాల కోసం వెళ్ళాడండి. అక్కడేమంటాడు, లాంగ్ అక్కో అంటున్నాడు. ఏది లాంగ్ అక్కడ ఏదో పెద్ద క్వశ్చన్ వేసామని అడిగాడు. అట్లాంటి వాడు మనకు ముఖ్యమంత్రి కావాలండి. ఇవాళ చూడండి, పారిశ్రామికవేత్తలు క్యూ కడుతున్నారండి. ఇవాళ ఆ రోజు ఏదండి, ఆ రోజు మన రాష్ట్రం నుంచి పారిపోయారు, కానీ ఈ రోజు నుంచి మన రాష్ట్రంలోకి ఒక ప్రవాహంలాగా వచ్చేస్తుందండి. వాళ్ళ ఎంప్లాయీస్ కానీ ఇది మన కంపెనీలు కానీ అలాగ వస్తున్నాయి. మరి ఓవరాల్గా ఏం చెప్తారు? మరి 100 రోజుల్లో ఈ పరిపాలన ఎలా ఉందంటారు మీరు? మరి నేను ఇతను చక్కగా ఉందండి. మన పవన్ కళ్యాణ్ గారు కానీ, మన లోకేష్ గారు కానీ, మిగతా సహస్రముగా మంత్రులు కానీ, నిమ్మల రామనాయుడు గారు, రామ్మోహన్ నాయుడు గారు మనకు అక్కడ ఎంతో చక్కగా మన గౌరవాన్ని పెంచాడు. పార్లమెంట్లో కూడా వాళ్ళ ప్రపంచ స్థాయిలో ఆయనకు గుర్తింపు వచ్చింది, రామనాయుడు గారు కూడా. ఎందుకంటే మన గుర్తింపు అలా రావాలి, కానీ మనకి మేధావులు కావాలి, కానీ దౌర్భాగ్యులు, దరిద్రులు, దోపిడీ దొంగలు మనకు అవసరమే లేదని నేను మరీ చెబుతున్నాను సార్ మీకు.